హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా నాగాస్ లైబ్రరీ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి, మనం ఈ ఛానల్ ద్వారా ఏ విధమైన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాం అనేది కొంచెం డీటెయిల్డ్గా చెప్పడానికి ఈ వీడియో అయితే చేశాను నేను. ముఖ్యంగా ఈ నాగాస్ లైబ్రరీ అనేది నేచర్కి సంబంధించి ప్లాంట్స్కి సంబంధించి ఎక్కువగా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది, కొత్తగా లాంచ్ చేయడం అనేది జరిగింది. ప్లాంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి మన లైఫ్లో. ఎట్లా అంటే ఇప్పుడు మన సరౌండింగ్ ఏరియాస్లో చాలా వరకు ప్లాంట్స్ ఉంటాయి. మనం పెంచుకునే ప్లాంట్స్ కొన్ని అయితే మిగిలినవి అంటే పిచ్చి మొక్కలు అంటారు. మ్యాక్సిమము చాలామంది పిచ్చి మొక్కలు అంటారు. ఎక్కడ కూడా పిచ్చి మొక్కలు అనేవి ఉండవండి. పిచ్చి మొక్కలు అనేది లేదు ఎక్కడ. ఏ ప్లాంట్కి ఆ ప్లాంట్ దాని యూజ్ అనేది, దాని స్పెసిఫిక్ యూజ్ అనేది దానికి ఉందన్నమాట. స్పెషల్స్ మనకంటే స్పెషల్స్ అంటూ ఏమీ లేకున్నప్పటికీ కూడా ప్లాంట్స్కి అయితే ఖచ్చితంగా వాటి స్పెషాలిటీ వాటికి ఉంది. ఏ ప్లాంట్ తీసుకున్నా సరే ఇంచుమించుగా ఉపయోగపడని ప్లాంట్ అంటూ ఏది ఉండదండి. అయితే ఇవన్నీ కూడా మన నేచర్ మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్స్ అనమాట. ఓకే, సో చాలామంది ఏమంటారంటే మనం పెరట్లో పువ్వులు ఇచ్చే ప్లాంట్స్ని, నెక్స్ట్ కాయలు ఇవన్నీ వచ్చే ప్లాంట్స్ని పెంచుకుంటూ ఉండి వీళ్ళు ఏమనుకుంటారంటే ఇవే మంచి మొక్కలు, ఇంకే వీటితోటే లైఫ్ అన్నట్టు వాటి మధ్యలో పెరిగేటటువంటి కొన్ని మొక్కల్ని తీసేసి అంటే పీకి పారేస్తారు. ఓకే, నేను ఇక్కడ పీకి పారేసే మొక్కల కోసం ఎక్కువగా అయితే డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ప్లాంట్స్ మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి ప్లాంట్స్ని విచ్చలవిడిగా అయితే పీకి పారేయకండి. ప్రతి ప్లాంట్కి దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది దానికి ఉంది. ప్లాంట్స్కి లైఫ్ ఉంది, ఎస్పెషల్లీ అవి మనకి లైఫ్ ఇస్తాయి. సేమ్ టైం వాటికి కూడా లైఫ్ ఉంది అట్ ది సెంటర్. ఓకే, నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ప్లాంట్స్కి కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. ఓకే, ప్లాంట్ ఫ్యామిలీస్ మనకి తెలిసిన మందారం అనేది, సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మందారం అనే అంటాం మనం. మ్యాక్సిమం కొంతమందికి తెలిసింది ఏంటంటే చైనా రోజ్ అనేసి అంటారు కొంతమంది. ఓకే, ఈ ప్లాంట్స్కి ఈ నేమ్స్ కాకుండా లాటిన్ నేమ్స్ కూడా ఉన్నాయండి. లాటిన్ నేమ్స్ అంటే ఈ నేమ్స్ ఎస్పెషల్లీ ఎవరు చదువుతారంటే బయాలజీ స్టూడెంట్స్ అనేవాళ్ళు చదువుతారు. ఇప్పుడు బయాలజీ చదివే వాళ్ళకి ఈ ప్లాంట్స్ ఇంపార్టెంటా, ఈ ప్లాంట్ నేమ్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అంటే ప్రతి చిన్న పిల్లాడి దగ్గర నుంచి ప్రతి వంటింటి తల్లి వరకు, అంటే వంటింట్లో పనిచేసే వంటింట్లోనే ఉంటున్నాను కదా నాకేమీ నాలెడ్జ్ అవసరం లేదు అనుకోకుండా ప్రతి తల్లి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో అంటే ఈ జనరేషన్లో పిల్లలు ఎలా ఉన్నారంటే వారు అడిగేటటువంటి డౌట్స్కి మనం ఒక్కొక్కసారి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అలా ఉండొద్దండి. దయచేసి మమ్మీ ఇది ఏం ప్లాంట్ అనేసరికి మన దగ్గర నుంచి ఆన్సర్ అయితే వచ్చేసి ఉండాలి. అంటే మనకి ఆన్సర్ తెలిసి ఉండాలి. సపోజ్ నాట్ ఏ ప్లాంట్, జీకే జనరల్ నాలెడ్జ్ అనేది అందరికీ ఇంపార్టెంట్ అనమాట. జనరల్ నాలెడ్జ్ ఇది కూడా వన్ ఆఫ్ ద జనరల్ నాలెడ్జ్ టాపిక్కే అవుతుందండి. ప్లాంట్స్ కోసం తెలుసుకోవడం ఎందుకు ఎస్పెషల్లీ ప్లాంట్స్ కోసం తెలుసుకోమంటానంటే ఈ రీసెంట్ సిచ్యువేషన్స్లో చాలామంది ప్లాంట్స్ని విచ్చలవిడిగా నరికేస్తున్నారు, తీసేస్తున్నారు, వాటిని ఇష్టం వచ్చిన కాల్చి చంపేస్తున్నారు అనమాట. అంటే కట్ చేసేసి కాల్చేస్తున్నారు, అంటే మళ్ళీ మొలిచేస్తాయి అన్నట్టు. వీడ్ ప్లాంట్లో కూడా మనకు ఉపయోగపడేటటువంటి ప్లాంట్స్ ఉన్నాయని చాలామందికి కనీస నాలెడ్జ్ అనేది ఉండట్లేదండి. ఈ ప్లాంట్స్ వచ్చేసి మనకి వంటింటి చిట్కాలకి ఉపయోగపడతాయి. నెక్స్ట్ మనకి ఫస్ట్ ఎయిడ్లో కూడా ఉపయోగపడతాయి. ఏదైనా దెబ్బ తగిలింది అంటే మనం పరిగెట్టుకుని వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపు మనం ఒక చికిత్స అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ప్రథమ చికిత్స అంటారు కదా, ఫస్ట్ ఎయిడ్. ఈ ఫస్ట్ ఎయిడ్ చేయడంలో కూడా చాలా ప్లాంట్స్ ఉపయోగపడతాయి. అవి కూడా మన సరౌండింగ్ ఏరియాస్లోనే కలుపు మొక్కలుగా పెరుగుతాయి అన్నమాట. అంటే కలుపు మొక్కలను మనం పేరు పెట్టుకున్నాం కంటే కానీ వాటికి స్పెషల్ పేర్లు అయితే ఉంటాయండి. మన పేర్ల కంటే అందమైన పేర్లు ఉంటాయండి లాటిన్ నేమ్స్. సపోజ్ రోజ్ నాట్ మందార తీసుకోండి. మందారకి దాని లాటిన్ నేమ్ వచ్చేసి హైబిస్కస్ రోజా సైనెన్సిస్ అనమాట. హైబిస్కస్ రోజా సైనెన్సిస్ ఎంత బాగుందో చూడండి నేమ్. ఇలా వాటికి స్పెషల్ ఫ్యామిలీస్ ఉంటాయి. మందారం యొక్క ఫ్యామిలీ మాల్వేసి. ఓకే, హైబిస్కస్ రోజా సైనెన్సిస్ అనేది దాని యొక్క లాటిన్ నేమ్. ఇలాంటి ప్రతి ఇన్ఫర్మేషను, ప్రతి ప్లాంట్ యొక్క ఉపయోగం, వాటి పార్ట్స్ యొక్క ఉపయోగం, నెక్స్ట్ అవి ఏ విధంగా అయితే మనం పెంచుకోవచ్చునో అదేవిధంగా వాటి యొక్క లాటిన్ నేమ్స్ కానీ వాటి యొక్క ఇంకా ఇతర ఏ ఉపయోగం ఉన్నప్పటికీ కూడా అంటే ప్లాంట్ యొక్క పరిపూర్ణ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి, నెక్స్ట్ ప్రతి ప్లాంట్ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇవి బాగా ఉపయోగపడుతుంది
కాబట్టి చదువుకునే పిల్లలకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇంట్లో ఉన్న తల్లికి కూడా చాలా ఉపయోగపడుతుందండి ఈ ప్లాంట్స్ కోసం తెలుసుకోవడం అనేది. సపోజ్ మనకి పెరట్లో పెరిగే కలుపు మొక్కగా పెరిగే చుక్క తోటకూర అంటారు. చుక్క తోటకూర చాలామంది పీకి పారేస్తారు. కానీ దాని కర్రీ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగే కర్రీలకు కూడా యూజ్ చేసుకునేటటువంటి ప్లాంట్స్ కూడా చాలా పెరుగుతాయనే విషయం తెలియక చాలామంది చెట్లను పీకేస్తున్నారు. సో మన సరౌండింగ్ ఏరియాస్లో ఉండే ప్రతి ప్లాంట్ యొక్క ఇంపార్టెంట్ నేను ఈ వీడియోస్ ద్వారా అప్లోడ్ చేయాలని చెప్పేసి ఈ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. దానికి మీ సపోర్ట్ అనేది కావాలి ఎస్పెషల్లీ, ఎందుకంటే మీరు ఆదరిస్తేనే కదా నేను ముందుకు వెళ్ళగలుగుతాను. సో ఇంట్రడక్షన్ పార్ట్ కిందే ఇచ్చాను మీకు ఈ వీడియో దయచేసి అందరూ ఇన్ఫర్మేషన్ ఫుల్గా తెలుసుకొని షేర్ అయితే చేయండి. ఎందుకంటే నాకు మీరు షేర్ చేయడం ద్వారా ఒక నలుగురికి వెళ్తే నలుగురు నెక్స్ట్ వచ్చే అంటే నేను అప్లోడ్ చేసేటటువంటి వీడియోస్ చూసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు నాకు ఈ విధమైన బూస్ట్ అయితే ఇస్తారని ఆశిస్తున్నాను. ఓకే, నమస్కారం.